ఎక్కడి నుంచి వస్తున్నావు? దొడ్లపాలెం సార్. ఏంటి విషయాలే? జగన్ కోసం వచ్చాము సార్. ఎందుకని అంత అభిమానం జగన్ అంటే? మాకు ప్రేమ అభిమానం బో ఇచ్చిన కానీ నాకు అన్నయ్య జగన్. జగనా? మాకు కూడా కమిషనర్ గారు కూడా మాకు బాగా చేశారండి, దానికోసం సార్. ఓకే, మరేంటి అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు పట్టించుకోలేదన్నారు, నిజమేనా? వాళ్ళ మట్టుకు ఏది పట్టించుకోలేదు సార్. మా దగ్గర ఏదే గాలి వాన వచ్చినా సార్ మా దగ్గర ఎవరు రాలేదు సార్. అయినా సార్ కమిషనర్ గారు వచ్చి అమ్మ ఏంటి బాధ అంటే మనం అడిగారు సార్. కమిషనర్ గారు జగన్ గారు ఏం చెప్పినా ఆయన భూ ఇచ్చిన భక్తులుగా బతుకుతున్నాం సార్. నష్టపరిహారం ఏమి ఇవ్వట్లేదా కూటమి ప్రభుత్వం? మాకు ఏమి ఇవ్వలేదు సార్. మరి జగన్ గారు ఉన్నప్పుడు వచ్చే నష్టపరిహారం? మాకు అన్ని టైంలో ఫోన్ వచ్చేది, బ్యాంకులో పడిపోయాడు సార్. అవును సార్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడట్లా? పడతలేదు. మరేంటి 6 గ్యారెంటీ పూర్తి చేసాం, ఎవడ మాట్లాడితే 4 మందం లేకపోతే అన్నారుగా. ఏంటి సార్? 6 గ్యారెంటీ పూర్తి చేసేసాం, ఎవడ మాట్లాడితే వాళ్ళు 100 మాట చెప్తారు సార్. వాళ్ళకి చెప్పిన మాట మాకు డోంట్ కేర్. మా జగన్ అన్న గారు చెప్పిందే మాట కరెక్ట్, ఆయన ఎట్టిందే మాకు బొక్ష అంతవరకే మాకు ఎట్టింది. ఇప్పుడు ఎవరేం చేయట్లేదు, మాకు ఎవరేం చేస్తా. కొడతాక సిద్ధం అయిపోయింది సార్, ఓకే అనుకున్నాం. కొట్టేవాళ్ళు ఉన్నారు. అంత భయపెడుతున్నారా? అవును సార్. పిల్లలు ఈడిచ్చిన పిల్లలు కూడా అదే పిల్లలు ఉంటారు కదా కుర్రాళ్ళు, వాళ్ళ కోసం బాధపడి వాడిని కొడతాకి ఏదైనా మాట్లాడతాకి గొడవ పట్టుకుంటాకి కొడతా సిద్ధం అయిపోతున్నారు. అది సార్. రైతుల పరిస్థితి ఏం బాగా? గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఏం సార్? ఏం లేదు సార్, గిట్టుబాటు ధరలు కూడా అసలు ఏం లేదు సార్. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? మినిమం మాకు హ్యాపీగా ఉండదు సార్, మాకు దేవుడిచ్చిన లాగా ఉండదు. అవును సార్. మరి ఎందుకని? అదే కాకుండా జగన్ గారు కాదు కామేశ్వరరావు గారు కూడా మాకు ఎప్పుడు ఎన్ని టైం కూడా మాకు చూసేవాడు. అప్పుడు మరి ఎందుకని అంత మెజారిటీ ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వానికి? సార్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే చూస్తున్నారు కదా. అది ఇచ్చింది వాళ్ళు ఇచ్చిందో నాశనం అయిపోతారు. మరి జిఎస్టీ తగ్గించాము, ఇంకా అసలు ఆదాయం పెరిగిపోయింది, జనాలు అందరూ కొనుగోడు ఎక్కువైపోయింది అంటున్నారు. లేదు సార్, అదేం లేదా? మాకు తల సార్ అది మాకు ఇట్టిన మేము మాట్లాడుకుంటాం. ఏంటి మరి చంద్రన్న నాణ్యమైన మందు ఇచ్చాడంటే నిజమేనా? ఏంటిది? చంద్రన్న నాణ్యమైన మందు లేదన్న, అది చాలా మంది చెప్తారు. మన కోసం ఏదో తప్పు చూపించాలని ఏదో చూపిస్తారు సార్. ఏంటి మధ్యన అసలు జోగి రమేష్ గారు కూడా మందిలో పాత్ర ఉంది, తప్పు దాని కావడం ఇరికిస్తాం తప్ప ఏం లేదు సార్. అంతేనా?